గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. గురు, మనం ఇలా ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ వీడియో పార్లర్ చుట్టూ తిరుగుతుంటే మన బిఏ డిగ్రీ ఎప్పటికి పూర్తిగాను? పిచ్చి సన్నాసి, బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అందరికి, బ్యాచులర్ ఆఫ్ అమ్మాయి నాకు. ఆ కోర్సు పూర్తవ్వాలంటే 3 ఏళ్లే ఆగాలి. ఈ కోర్సు పూర్తవ్వాలంటే 60 ఏళ్ళు నిండాలి. గురు, అదిగో అమ్మాయి. మనం ఎప్పుడైనా సరే శత్రువుని దెబ్బ కొట్టాలంటే ముందు శత్రువుని ఏంటమ్మా? ఎవరో జులై వెదవ జీప్లో వెంట పడుతున్నారన్నయ్య. ఎందుకు అలా అవుతావు? కరాటే నేర్చుకుంటే అబల సబల అవుతుందని లెక్చర్లు ఇచ్చాడు పాపం. సొంత చెల్లెలే సాంబార్ గారిపోయింది. చాలా మంది ఉన్నారా? చూడు ఎలా చూస్తున్నారు. నమస్తే మాస్టర్ జీ. ఎవరు మీరు? నా పేరు సిద్ధప్ప, చౌడప్ప గారి అబ్బాయిని. ఆడపిల్లలు వెంట పడితే డిప్ప పగులుతుందని తెలుసా? చాచా, నేను వెంట పట్టమేమిటండి? ఈ మధ్య ఆడవాళ్లే నా వెంటపడి నన్ను చేసుకో, నన్ను లేపుకుపో అంటూ ఒకటే గొడవ. ఆడవాళ్ల నుంచి మన శీలం కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలరా అని మా వాళ్ళని అడిగాను. ఇక్కడ ఆంధ్ర బ్రూస్లీ కరాటే క్లాస్ పెట్టాడు, కాలు చెయ్యి విసటం నేర్చుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఐసి, నిన్ను ఇక్కడ చేర్చుకోకపోతే? ఆ పిల్ల దగ్గర గెస్ట్ హౌస్ లో నా బెడ్రూమ్ లో నేర్చుకున్నా. ఆ పిల్ల నా చెల్లెలు. ఐ వోంట్ కేర్. ఓకే, ఇక్కడున్న వాళ్ళు ఎవరు నేను ఆపరు. ఈ పిల్లని ఇక్కడే రేపు చెయ్యి. నిజంగా అడ్డుపడరా? హాయ్. ఎక్సలెంట్. అదే ఫ్లైంగ్ కిక్. ఆ పని మొదటే చేసి ఉండాల్సింది. గుడ్. గురువుగారు, యాక్చువల్ ఏమిటి ఆవేశం? చీకొట్టిన నేనే జైకొట్టి లోపలికి పిలుస్తున్నాను. ఒక ఆడపిల్లకి కావాల్సింది తనను తను సేవ్ చేసుకునే ఈ విద్యేనని అండర్స్టాండ్ చేసుకున్నాను. రండి. ఇదిగో బాబు, ఈ రోజు నుంచి నా మనవరాలు కూడా నీ స్టూడెంటే. ఇదిగో అడ్వాన్స్. ఉండండి,
ఏమా చేర్చుకుందామా? ఓకే. yes friends, karate ki welcome farewell to you. సక్కుబాయ్ కాస్త చట్నీ అయ్యి సింగిల్ ఇడ్లీకి బకెట్ చట్నీ తిన్నావు. మింగరా సచ్చినాడా? దైవమ్మా. ఏయ్ తగలక. సక్కుబాయ్ మన ఖాతా రాసేసుకో. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేప్ డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త. డబుల్ టీ. ఏంది దిమాగ్ ఖరాబ్ ఉన్నదా? వస్తున్నాయింది. నోరు దురదగా ఉంది, ఊసుకున్నాను. ఎట్లనా? మన హ్యాండ్ బిద్దుగా ఉన్నది, కొట్టుకోవాలా? కొట్టడానికి నువ్వేమైనా నమ్మొగుడివా? అరే నీ ఎక్క నెత్తిలో పూలు పెట్టా సక్కుబాయ్. నా లెక్క మొగుడు నీకేడా దొరుకుతాడు? వచ్చాడమ్మా సక్కన సుందరాంగుడు. ఏయ్ సక్కదనం ఇక్కడున్నది. లబ్డబ్ మని కొట్టుకుంటా చూడు గుండెకాయ అక్కడుంటది. ఏయ్ బుడ్డి కింద పెట్టుకో, పగిలిపోతుంది. సుబ్రహ్మణ్యం 6వ నెంబర్ పేషెంట్ మైగ్రానాలి తలెప్తో చేస్తాడంట. 7వ నెంబర్లో టెర్రమైస్ అని. 8వ నెంబర్ వేస్ట్ ఇవాళ రేపు పోతాడు. 9వ నెంబర్. ఏమిటయ్యా నువ్వే వైద్యం చేస్తున్నావు? ఈ వార్డులో ఉన్న డాక్టర్ స్టాఫ్ నర్స్ ఏమయ్యారు? డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలోనా? అవునమ్మా డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉంటే ఇక్కడే కదటయ్యా ఉండాల్సింది. ఎక్కడున్నారో చెప్పు. చెప్తే మంచి కొట్టదమ్మా. చెప్పకపోతే అసలు మంచిగా ఉండదు. అమ్మో నువ్వు గుస్సా చేస్తే ఎట్లా? రా చూపుతా. మీరు రౌండ్స్కి వెళ్ళండి. జరా ఇంటర్వెల్ ఇవ్వండి. డాక్టర్ అంటే మానవ రూపంలో ఉండే దేవుడని పేద ప్రజలు భావించి ఇక్కడికి వస్తారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో ఉండి ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తారా? మెమో అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇంకా పనేమున్నది? 24 గంటలు డ్యూటీలోనే ఉండండి. ఏం బే ఒరే అంటున్నా ఒళ్ళెట్లున్నది? మనకు పేరున్నది లెనిన్ బాబు. అయితే ఏంటంట? ఏందా నోరు చక్కగా పెట్టుకొని మాట్లాడు, లేకుండా నీ బాబు తారాకు పంపుతా. ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యానికి వస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? నేనంటే గవర్నమెంట్ సర్వెంట్ని. గట్లనా? జీతం ఎంత వస్తున్నది నీకు? 5000. 5000. 5000? ఏం మాయ రోగమయ్యా నీకు? 10 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పోరాదు? పేదోళ్ళ హాస్పిటల్కి వచ్చినావు నల్లా దున్న లెక్క. ఏంటి నన్ను నన్ను నల్లదొల పోతుంటావా? అంటాం. ఎక్కడ మీ డాక్టర్? మెల్ల మాట్లాడు. ఐ వాంట్ టు రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు యువర్ డాక్టర్. పేషెంట్లు ఉన్నారా? నాతో పెట్టుకోకు. నువ్వు చాలా మంది చూసినా. ఎంత చేస్తాను. భయమా? డాక్టర్ డాక్టర్ యువర్ బేడీ వాట్ బై టాకింగ్ నాన్సెన్స్. నన్ను నీకేం అయ్యేలాగో ప్రైవేట్ ఆసుపత్రి పో. నల్లదొల పోతా ఉన్నావు. ఎట్లనున్నావు కదరా? లేనే అట్లనే. అతను కమ్యూనిస్ట్ లేని. అతని ధోరణి అంత. అతను ఎవరైతే నాకెందుకంటే ఐ డోంట్ లైక్ దిస్ వెరీ డెమోక్రసీ. బీపీ చెక్ చేయమంటారా? నువ్వు వెళ్ళు. అసలు నేను ఎవరు? కూర్చోండి కూర్చోండి. ఓకే మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికెటా? అవునండి. కిందటి నెల 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఓ చిన్న సర్టిఫికేట్ కావాలి అంతే. మర్డర్ చేశారా? చి మానభంగం చేశారా? చి మరేం చేశారు? ఏం లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. చిన్న కాంట్రాక్ట్ వెళ్తే ఓ నెలలో సిక్కులు పెట్టి ఈ నెలలో కాంట్రాక్ట్ పని పూర్తి చేసుకొచ్చాను అంతే. ఐసి. ఎంత మిగిలింది ఏమిటి కాంట్రాక్ట్ లో? ఎంతండి? 1,30,000. ఓ, మరి నాకెంత ఇస్తారు? ఓ 1000 ఇస్తాను. లేవయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తప్పు చేసిన వాళ్ళకి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే యూనివర్సిటీ అనుకున్నావా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం వేయండి, కాంట్రాక్ట్ చేసి లక్షలు సంపాదించింది చాలక దొంగ సర్టిఫికేట్ కోసం వచ్చావా? మళ్ళీ ఈ ఛాయలో కనిపించావంటే నువ్వు ఒక ఫ్రాడ్ అని సర్టిఫై చేస్తాను. లేనిన్ బాబు ఇక్కడ ఉన్నా. అమ్మ నోటితో చెప్పింది, మనమైతే చేత్తో చెప్తాం. చాట్ కొడుకులు బరెల్ల వాహనం. 7వ నెంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్ మీరు వస్తే గానీ టాబ్లెట్స్ వేసుకుని ఉంటుంది. అలాగా పద. ఏమమ్మా మందులు వేసుకోనన్నావట? అవునమ్మా, 3 రోజుల కిందట మీరు రక్తం ఎక్కించమని చెప్పారు, కానీ ఇంతవరకు ఎక్కించలేదు. నీకెందుకు? నైట్ డ్యూటీ నేను ఏమయ్యా బాబ్జీ, బి పాజిటివ్ లేదన్నావట? అవును మేడం, స్టాక్ లేదు. అదేమిటయ్యా, నిన్ననేగా 10 బాటిల్స్ వచ్చినాయి. మందు అనుకొని తాగినావా బిడ్డ? అవేమయ్యాయో నేను చెప్తానమ్మా. వీడు వాటిని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు. నాకేం తెలీదండి. ఇదేట్రా బాబ్జీ, పేదోళ్ళకి అన్నం ఎలాగూ పెట్టడం లేదు, ఎవరో మహానుభావులు దానం చేసిన రక్తం కూడా దక్కనీకపోవడం ఏంటంటే నీ అంతు చూస్తానని నన్ను బెదిరించాడమా? నిజమేనా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు.
నేను సస్పెండ్ చేస్తున్నాను. వాసంతి, లెటర్ టైప్ చేయించి తీసుకురా. సూపరింటెండెంట్ గారితో సంతకం పెట్టిస్తాను. ఏమ్రా ఏందట్లా చూస్తున్నావు? కొడతావా? బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ. వాసంతి, మీ బ్రదర్ లైన్ లో ఉన్నాడు. థ్యాంక్ యూ. హలో, ఏమ్మా నన్ను హాస్పిటల్ భోజనానికి రమ్మన్నావు కదా? సారీ అన్నయ్య, మర్చిపోయాను. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఫ్రాడ్ చేస్తే అతని నాన్న పట్టించాడు. అతను సస్పెండ్ అయ్యాడు. ఆ గొడవల్లో పడి. ఐసి, సరే నువ్వు నన్ను అక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తున్నా. ఓకే ఓకే. నన్ను పట్టిస్తావా? నువ్వు తప్పు చేసావు కనుక పట్టించాను రా. అయితే దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాను రా. ఏ శిక్ష విధిస్తావు విధించు. ఎవడా నువ్వు? ఇది హాస్పిటల్ అనుకున్నావా, హనుమాన్ వ్యాయామశాల అనుకున్నావా? వాడు నా తండ్రి మీద దౌర్జన్యం చేశాడు, అందుకే సమాధానం చెప్పాను. అసలేం జరిగింది గణపతి? మీకు రిపోర్ట్ చేశాన్ని బాబ్జీ దౌర్జన్యం చేసి నన్ను కొడుతూ ఉంటే మా అబ్బాయి చూసి భరించలేక చేయి చేసుకున్నాడమ్మా. రండి సిఐ గారు, ఇదిగో వీడే హాస్పిటల్ మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది. ఇన్స్పెక్టర్, ఇద్దరిని తీసుకెళ్లి విచారించండి. ఆరోగ్య మంత్రి గారి భార్య పనిచేస్తున్న హాస్పిటల్లో ఆరోగ్యం సరిలేదని ఈ లోకానికే చాటి చెప్తాను. ఇన్స్పెక్టర్. ఈ పేపర్ చూసావా? ఏమిటిది? ఆరోగ్య శాఖ మంత్రి భార్య పనిచేసే ఆసుపత్రిలోనే ఆరోగ్యం బాగాలేదు. ఏమిటా నవ్వు, సిగ్గు లేకుండా? నీ మూలంగా నేను ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ లో తలెత్తుకోలేకుండా ఉన్నాను. అయితే నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటానా? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో. పోనీ మీరే రిజైన్ చేయొచ్చుగా. నేనా? అవునండి, ఆ మొదనష్టపు మంత్ వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య స్టవ్ లేకుండా ఎసరు ఉడికిపోతుంది కదా. చాలే రోజుకులో నువ్వు. పబ్లిక్ అంటే నయం కదా, వాళ్ళు రాళ్లు వేస్తారు. భవాని, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నీ ఉద్యోగానికి నా పదవికి ముడి పెడతావేమిటి? మన ఇద్దరం చేసేది ప్రజాసేవే కదండి. మీరు మంత్రి పదవి వదిలేసినంత మాత్రాన ప్రజలకు పోయేది ఏమీ లేదు. కానీ నేను రాజీనామా చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. పైగా మీ పార్టీలో ఎప్పుడు పదవులుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలియదు. వాళ్ళు తీసేసే లోపల మీరే తప్పుకుంటే మంచిది. హాయ్ ఇన్స్పెక్టర్, మిస్టర్ గోవర్ధన్ ని రిలీజ్ చేయడానికి కావాల్సిన 5000 రూపీస్ సెక్యూరిటీ బాండ్. అతన్ని విడిచిపెట్టండి. ఏమిటి ఫేస్ అలా పెట్టారు? మీ కడుపుకి అర్థం కావట్లేదా? అక్క, కడుపు కాదు, మెదడుకి. ఏదో ఒకటి. కాగితాలు కరెక్ట్ గా లేకపోతే చెప్పండి. గోవర్ధన్ బయటకు వచ్చేదాకా నేను కూడా సెల్లోనే ఉంటాను, తోడుగా. వడ్డాలే. అతన్ని రిలీజ్ చేయండి. బాధపడు గణపతి, నేను సస్పెండ్ చేయబట్టే కదా వాడు నేను కొట్టాడు. అందుకే కదా నీ కొడుకుని అరెస్ట్ చేశారు. నేను డబ్బు కడితే తప్పేం లేదు. పద. భలే భలే, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ని
ఆ పిల్లెవరయ్యా? తెలీదమ్మా. పాపా లెనిన్ బాబు, పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ భవాని గారిని తీసురా. ఇప్పుడే తీసుకొస్తా. బాగైపోతుంది, నువ్వేం అధైర్యపడదు. అమ్మా 7 నెంబర్ల పిల్ల సావుబతుకులు ఉన్నది, వసంతమ్మ రమ్మంది. రావు గారిని ఎట్టుండవమన్నాను? మీటింగ్ పోయిండు. మీటింగ్కా? అవు, సర్కారోడు ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దని చెప్పిండు కదా, వీళ్ళందరూ స్ట్రైక్ చేయాలని చూస్తున్నారు ఈడ. కాబట్టి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేంత వరకు మనం స్ట్రైక్ చేయాలని అనుకున్నట్టుగా తీర్మానించాం. మరి టెంట్ ఎక్కడ వేద్దాం? ఈ పాప సమాధి మీద వేయండి. మన డిమాండ్స్ కోసం పోరాడాలని మీరు మీ డ్యూటీలు విడిచిపెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. పోయిన ఈ పసిపాప ప్రాణాలు తెచ్చిపెట్టమని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? ప్రతి పట్టణంలోనూ పేటకు 10 పెద్ద మేడలు కనిపిస్తే అందులో 5 మన డాక్టర్లవేనండి. మిగతా సగం లాయర్లవి, ఇంజనీర్లవి, రాజకీయ నాయకులవి. తెల్లవారు లేచి సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కండలు కరిగించి పనిచేసే శ్రామికుల రోజు కూలి 15 రూపాయలు. మనం చెయ్యి ఇలా పట్టుకుని అలా వదిలేసినందుకు తీసుకునేది 50 రూపాయలు. ప్రాణాలు పోసే దేవుళ్ళని మన వంక ఆశగా చూసే వాళ్ళ ప్రాణాలు తోడుకు తింటున్నాం. మీకు హృదయం ఉంటే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి. డబ్బే ప్రధానం అనుకుంటే రాజీనామా చేసి లక్షలు సంపాదించుకోండి. సక్కుబాయ్ ఉంచేసుకో, సక్కుబాయ్ పెట్టేసుకో. సక్కుబాయ్ పొద్దున్నే చేయగలవాలి సార్, కొమ్ముతున్నాం మేము తింటున్నామా, కడుపు ఏమైపోతాం. సోడా బుడ్డి ఎత్తి కొట్టానంటే షేపులు డ్యామేజ్ అయిపోగల, జాగ్రత్త. 5 స్టార్ కన్నా క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర. అరే నీ యొక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబాయ్, ఈ దినం ఎక్కడ దురదగున్నదే? వేదాలు దురదగా ఉన్నాయి. అట్లనా? సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు. మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం. ఏం చేస్తావు? ఇదిగో చూడు, మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గొడ్డుగారం తింటాం. మళ్ళీ ఇట్లానే ఊసినాం అనుకో, ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు. చాలి సక్కుబాయ్, నువ్వు మా ఆడబెట్టి వాళ్ళని మక్కలుగా పెడతాను. నోరు మీద సచ్చినోడా, ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఈ పని చేయాలని. హలో, ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేశం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు, ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్యకోయ్. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకో కనుక్కోవే. లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకేం అర్థం కావటం లేదు. కర్మ, కడుపు కతల్లి బుర్రకి అనాలి, అదేదో నాకు తెలియదు. లుక్, పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నాను. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కును కాను, హై రాయి రప్పను కాను. అమ్మో అమ్మో, ఆపే తల్లి, నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను. ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయండి, అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు, అదే కదా? నాయ్ దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. ఇదిగో చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణమో మీ ఇద్దరు తెలుసుకోండి. నాకు అవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే, నేను వెళ్తున్నా.
నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ ఆరుగురికి మధ్య ఫైట్ పెడుతున్నా. అది సారా ఉన్న సెలైన్ బాటిల్తో పారిపోతుంది. కమాన్, ఫాలో మీ. హలో హలో, పోలీస్ స్టేషన్. ఎస్, సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. Go back. ఏమిటి వాసంతి, ఏమిటిది? డ్యూటీలో జాయిన్ అవ్వలేదా? అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్.
హలో హలో కోటేశ్వరరావు. ఎస్ నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పను. 1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్ నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తారు. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత అనే నర్స్ మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా? అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీ ఇస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్ వాసింది చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, ఎస్. సిస్టర్ వాసంతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ను కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. అలాగే సార్. సార్, రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ ఎ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది
డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం? దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దా? చచ్చా, అలరవుతుంది. నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. నీకోసానికే బయలుదేరినా. డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకొని రమ్మన్నది. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. బాబు నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు నా చెల్లెలు చెల్లెలు కానీ ఆయన పరేషాన్ అయితే నీకు అడ్మిట్ చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు ధర్మం చేయమంటే ఇలా తోసెత్తబెట్టి బాబు. అబ్బే సాలే, నన్ను కొట్టండి బాబు. కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చి నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్ కనిపించిందా? మార్చిరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మత్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకు తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇలా దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబ్రస్థాన్లో గుంటలకెళ్ళక శవాలు అమ్ముకుంటావే. చెప్పారా ఎవరు చంపినో చెప్పు. వాడు అలాగే చెప్పాడు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మీరు ఎంక్వైరీ చేస్తున్నాం కదా బాబు. నాకేం తెలియదు బాబు. నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు. నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే. పోయినోళ్ళందరూ మంచోళ్ళన్నారు. ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగుంటాడా అని శవాన్ని కుక్కలు కూడా నేను కొడుకుని బూతులు మాట్లాడకూడదు.
నా బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకుని రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావడానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన్ బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మసైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తి పోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధపు రాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్. సార్, మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్కి తప్పటి చనిపోయాడు సార్. పేషెంట్లని అందులోనూ మొట్టమొదటి డౌట్ నీ మీద ఉన్నది. నా మీద లేకుంటే ఏందివయ్యా? గవర్నమెంట్ సర్వెంట్లు అంటే ఏమనుకున్నావు? మడ్డ సక్కుబాయ్, నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే. ఏం తీసుకుపోతున్నావు? లేదు, ఏం లేదు, ఏం లేదు. సత్యంగానా? నాకైతే డౌట్ గానే ఉన్నది. ఛీ, నీకు అన్ని అనుమానాలే. చూసుకో చూసుకో చూసుకో. ఓయ్. నా చెంగుది లేకపోతే అరుస్తాను. అరు, మడ్డర్ జరిగిన హాస్పిటల్ ఇది. మానభంగానికి పెద్ద ఇవ్వలేదు. అరు తీ బిల్లది. ఏ బిళ్ళలు? ఏ బిల్లలా? తీసుకురా, నేను తీసుకోవాలా? నేనే తీసిస్తాను. తీ. నా బిజినెస్ అంతా పాడు చేస్తున్నావు, పాడు నీకు. చేస్తున్నావు. తీ. అరే నీ ఎక్క నెత్తిన పూలు పెట్ట సక్కుబై, నువ్వు గిన్నిస్ బుక్ లాగా ఎక్కుతావే. దవాఖాన మొత్తం జాకెట్ లో పడి పెట్టావు. కొట్టినానంటూ చూడేమైపోతావు మళ్ళా. బాబు, నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏడున్నాడు? హాల్లో. నువ్వు ఇక్కడరా. ఈయన తీసుకుపోయి 7 నెంబర్లో పెట్టు. ఓ మళ్ళా వచ్చావంటే చంపేస్తా. కమ్ ఇన్. నమస్తే చేసుకున్నా. చూడు మిస్టర్ లెనిన్ బాబు, వాసంతి చనిపోయిన రాత్రి నువ్వు డ్యూటీలో లేవు కదా. మనం ఉంటే ఇట్లెందుకు జరిగేది? నీకు కాస్త ఎక్కువ మాట్లాడడం అలవాట? ముఖం మీద గుద్దినట్టు మాట్లాడడం మనకు అలవాటు. పేదోళ్ళకి ఇష్టంగా ఉంటది, పెద్దోళ్ళకి కష్టంగా ఉంటది. లుక్, వాసంతి ఎలాంటిది? సీతాదేవి బతుకుంటే ఈమె లెక్క ఉండేది. యు కెన్ గో. మళ్ళా నమస్తే చేసుకున్నా. చూడు సిస్టర్, నిజం నిర్భయంగా చెప్పు. ఆ రోజు వాసంతి బిహేవియర్ ఎలా ఉంది? కంట్రోల్ యువర్ సెల్ఫ్, రిలాక్స్. కాస్త నిదానంగా చెప్పు. సివిల్ డ్రెస్ లో ఉంది. ఆమె చేతిలో సెలైన్ బాటిల్ ఉంది. మూడ్ ఎలా ఉంది? ఆందోళనగా ఉంది. అంటే తనను ఎవరైనా చంపబోతున్నారన్న భయమా? హాస్పిటల్లో పేషెంట్ ప్రాణస్థితిలో ఉన్నప్పుడు ఏ నర్స్ అయినా అంత ఆందోళనగానే పరిగెడుతుంది. లుక్ సిస్టర్, వాసంతి మీద ఎవరికైనా పగుందా? లేదు, వాసంత్ అంటే అందరికీ ఇష్టమే. నో యూ కెన్ గో. హలో ఇన్స్పెక్టర్. అరే ఏమిటి కోటేశ్వర గారు, మీరు ఇక్కడికి వచ్చారు? నేనే మీ రూమ్కి వచ్చేవాడిని కదా. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, ఆ రోజు రాత్రి వాసంతి మీ రూమ్ లోకి వచ్చినప్పుడు మీతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించిందా? నో నో. అప్పటికి ఆ మొహంలో ఆందోళన చూసి నేనే అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని. నాతో చెప్పడానికి మొహమాట పడిందో ఏమో, ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే. వాట్స్ ఇట్? షీఈ్ నాట్ నార్మల్, సమ్వాట్ డ్రౌజీ. ఐ మీన్ ఏదో మత్తు ప్రభావంలో ఉన్నట్టుగా ఉంది. ఐ సే. చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. సాధారణంగా నర్సెస్ కి డాక్టర్స్ కి మధ్యన ఏమైనా సంథింగ్స్ ఉంటుంటాయా? ఐ మీన్ సార్, గోవర్ధన్ బయట టెంట్ వేసి గొడవ చేస్తున్నారు సార్. ప్లీజ్. మిస్టర్, ఏమిటి ఇక్కడ టెంటేస్తున్నావు? నిన్నే. నా చెల్లెలు హత్య గురించి సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించమని ధర్నా చేయబోతున్నాను. పోలీస్ పర్మిషన్ లేకుండా ఇక్కడ టెంట్ వేయడానికి వీల్లేదు. నన్ను చంపబోతున్నారని నా చెల్లెలు ఫోన్ చేస్తే ఏం చేశాడు ఈ పోలీస్? నడి రోడ్డులో దాన్ని హత్య చేయాలని చూశారు, హాస్పిటల్లో హత్య చేశారు. ఇది బయటికి రానికుండా చూస్తున్నారు. నోర్మయ్, ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ప్రాణం పోస్తాం గాని ప్రాణాలు తీయం.